నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ఏపీలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీ సిటీ SEZకు నేరుగా కనెక్టివిటీ పెంచే ఉద్దేశంతో రూపొందించినటువంటి కొత్త రోడ్డు నిర్మాణ ప్రతిపాదన అయితే ప్రస్తుతం రద్దయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఉన్నటువంటి శ్రీకాళహస్తి తడ రోడ్డును 6 లైన్ల రోడ్డుగా విస్తరించేటువంటి ప్రతిపాదన రూపుదిద్దుకుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ SEZకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తామని ఈ ఏడాది కాలంలో అది జరుగుద్దని కూటమి ప్రభుత్వం అయితే పలు సందర్భాల్లో ప్రకటించింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధులు తరచుగా శ్రీ సిటీకి రాకపోకలు సాగించేటువంటి నేపథ్యంలో ఈ ఎయిర్పోర్టు నుంచి త్వరగా శ్రీ సిటీకి చేరేలా రోడ్డు యాక్సెస్ కల్పించాలని అభిప్రాయపడింది కూటమి ప్రభుత్వం. దీంతోపాటు కొత్త రోడ్డు నిర్మాణం వల్ల రేణిగుంట శ్రీ సిటీల నడుమకు మధ్య ఇప్పటిదాకా ఉన్నటువంటి మారుమూల వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్న ప్రాంతాలకు అక్కడి భూములకు కూడా విలువ పెరుగుతుందని, పారిశ్రామిక వాణిజ్య పెట్టుబడులు వస్తాయని అయితే దీనివల్ల భావించారు. కొత్తగా నిర్మించేటువంటి ఈ యొక్క 6 లైన్ రోడ్డును ఆధారంగా చేసుకొని ఆ మార్గంలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు చేయొచ్చని కూడా ఊహించారు. దానికి అనుగుణంగా ఎయిర్పోర్టు నుంచి శ్రీకాళహస్తి మీదుగా ఇప్పుడున్నటువంటి మార్గంలో కాకుండా రేణిగుంట నుంచి శ్రీ సిటీకి కొత్త రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై కూడా ప్రభుత్వం సర్వే కూడా చేయాలని ఆదేశించింది. ఇటీవల శ్రీ సిటీని సందర్శించినటువంటి సందర్భంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా శ్రీ సిటీ నుంచి ఈ రేణిగుంట ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచుతామని అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాథమిక సర్వేలో ఎయిర్పోర్టు నుంచి నేరుగా శ్రీ సిటీకి 6 లైన్ రోడ్డు నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని నిర్ణయించారు. ప్రతిపాదిత మార్గంలో విలువైన పంట భూములు ఉండడం వల్ల వాటికి పరిహారం కింద ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని వెల్లడైంది. మరోవైపు మార్గం మధ్యలో అడ్డుపడేటువంటి కొండ ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణానికి సాధారణ అంచనా వ్యయం మించి అనేక రెట్లు అధికంగా ఖర్చు అవుతుందని తేలింది. కనీసం ఎంత లేదన్న 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ యొక్క సర్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే రేణిగుంట నుంచి నాయుడుపేట, సుల్లూరుపేట మీదుగా తడ వరకు 6 లైన్ రోడ్డు కొత్తగా నిర్మించి జరిగి ఉండడం విశేషం. తర్వాత ఆ మార్గ మధ్యంలో తడకు చేరుకోవాలంటే 1.5 సమయం మాత్రమే పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ శ్రీ సిటీకి కొత్తగా రోడ్డు అవసరం లేదని ఈ యొక్క గవర్నమెంటు నిర్ణయించింది. ఒకవేళ ప్రత్యామ్నాయం అవసరమని భావిస్తే ఇప్పటికే శ్రీకాళహస్తి నుంచి 10వ మైలు ఈ యొక్క బిఎన్ కండ్రిగా వరదయ్యపాలెం మీదుగా తడ వరకు ఉన్నటువంటి డబుల్ రోడ్డును విస్తరిస్తే సరిపోతుందని ఈ యొక్క అధికారులు కూటమి ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డును డబుల్ రోడ్డు నుంచి 4 లైన్గా విస్తరించేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించినట్లు ఈ విషయం మీదనే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉన్నట్లయితే వివరిస్తున్నారు అధికారులు. ఈ రోడ్డును డబుల్ రోడ్డు నుంచి 4 లైన్గా విస్తరించేందుకు సీఎం కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. దీంతో శ్రీకాళహస్తి నుంచి బిఎన్ కండ్రిక వరదయ్యపాలెం మీదుగా తడ వరకు ఇప్పుడున్నటువంటి డబుల్ రోడ్డును 6 లైన్ రోడ్డుగా విస్తరించేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే శ్రీకాళహస్తి నుంచి ఇప్పుడున్నటువంటి 6 లైన్ రోడ్డు మార్గంలో తడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కాళహస్తి నుంచి బిఎన్ కండ్రిక వరదయ్యపాలెం మీదుగా తడ నడుమ కేవలం 42 కిలోమీటర్లు మాత్రమే, కేవలం గంట వ్యవధిలోనే ఈ శ్రీ సిటీకి చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నిర్మాణ వ్యయం కూడా భారీగా తగ్గనున్న కారణంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదన పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ మేరకే ఈ రెవెన్యూ అధికారులు ఈ శ్రీకాళహస్తి, బిఎన్ కండ్రిక, వరదయ్యపాలెం, తడ రోడ్డును 6 వరుసల రోడ్డుగా రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. ప్రాధాన్యత క్రమంలో ఈ పనులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క శ్రీకాళహస్తి నుంచి తడ వరకు ఈ వరదయ్యపాలెం మీదుగా 6 లైన్ రోడ్డు కానీ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రజలైతే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.